రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రైతులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులను సంక్రాంతి తర్వాత వారి ఖాతాలో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం రైతు భరోసాను కొనసాగిస్తుందని క్లారిటీ ఇచ్చారు. మారీచురొచ్చి అడ్డుకున్న రైతు భరోసా ఆగదని, ఇప్పటికే భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన భట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం. రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా.